హూ ఇస్ ది కల్వకుంట్ల రమ్యారావు అంటే ఏం చెప్తారండి? కండ్లబకుంట్ల వంశంలో పుట్టిన ఆడబిడ్డను. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్. కల్వకుంట్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి మా ప్రేక్షకులకు. ఏముందండి, కల్వకుంట్ల రాఘవరావు మనమరాల్ని, కల్వకుంట్ల రంగారావు కూతుర్ని నేను. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్‌ని. రంగారావు మీ తాతగారికి ఎంతమంది సంతానము? మా తాతగారికి 11 మంది సంతానం అండి. ఓకే. మాకు 9 మంది మేనత్తలు, ఓకే. నాన్న బాబాయ్ ఇద్దరు. ఎవరు బాబాయ్? చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఏంది రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది రమ్యారావు గారిదంటే? నాన్న యాక్చువల్లీ కాంగ్రెస్ లీడర్. నాన్న కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుండి కూడా నేను అప్పుడు కాలేజ్ లైఫ్‌లో ఉండేదాన్ని. స్కూలింగ్‌లో ఉన్నప్పుడు పెద్ద టచెస్ లేదు పాలిటిక్స్ తోటి. ఓకే. కానీ నేను కాలేజ్‌కి వచ్చేసరికి మంచి యాక్సెస్ అయిపోయింది పాలిటిక్స్ తోటి. అప్పటి నుంచే కాంగ్రెస్‌కి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని ఐడియాలజీకి. ఎడ్యుకేషన్ మేడం ఎక్కడ సాగింది? ఎలా సాగింది? ఎక్కడెక్కడ సాగింది మీ ఎడ్యుకేషన్? ఫస్ట్ టు ఫిఫ్త్ పెద్దపల్లి అండి. 5th to 10th కరీంనగర్. ఇంటర్ సిద్దిపేట్, లా హైదరాబాద్. సిద్దిపేట. మీరు పుట్టి పెరిగిన ఊరు మేడం? పుట్టింది పెరిగింది కూడా కరీంనగర్ అండి. ఉమ్. యాక్చువల్లీ నాన్న సైడ్ది అంటే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ, చింతమడక విలేజ్. ఓకే. ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ అయింది కదా. టీఆర్ఎస్ అంటే చంద్రశేఖరరావు స్థాపించినటువంటి పార్టీలో మీరు కొంతకాలం పనిచేసిండ్రు, తర్వాత విభేదించారు. విభేదించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? టిఆర్ఎస్ పార్టీ పుట్టిన విధానము, జెండా అజెండా వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. అది నచ్చక నేను బయటికి రావడం జరిగింది. అక్కడ ఇమడలేని అంటే పరిస్థితి ఏదో ఉన్నాయి. రీజన్స్ ఉంటాయి కదా మేడం, ఉట్టిగా వెళ్ళిపోరు కదా ఏదో అదే చెప్తున్నా కదా అండి, దాని జెండా అజెండా వేరు, కానీ జరుగుతున్నది వేరు. ఆ జరిగే విధానం నాకు నచ్చక నేను బయటికి వచ్చాను. అక్కడ ఇమడలేని పరిస్థితి ఉంది, అందుకని బయటికి రావడం. జెండా ఏంది, ఎజెండా ఏంది? జెండా టిఆర్ఎస్ పార్టీ జెండా అందరికి తెలిసిందే. ఓకే. ఎజెండా? అజెండా మటుకు నీళ్లు నిధులు సిద్ధాంతం. మన తెలంగాణ యాస భాష వక్రీకరించబడుతుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది అని కేసీఆర్ చెప్పిండ్రు. అందరు విన్నారు, చూసిండ్రు. మీ మీడియా బ్రహ్మాండంగా చూపించింది ఉద్యమ కాలంలో. కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీ ఫాదర్ రంగారావు గారికి, మీ బాబాయ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎక్కడ చెడింది అంటే? నాన్నకు బాబాయ్కి ఏం జడలేదండి. నాన్ననే బాబాయ్ని రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఓకే. ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసిండ్రు. తర్వాత ఎన్టీఆర్కు ఆయన ఫ్యాన్ కాబట్టి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టగానే ఆయన అప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా టీడీపీకి ఆయన ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మినిస్ట్రీ ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఇవ్వకపోవడం జరిగిన దాంట్లో ఆయన ఈగో హర్ట్ అయ్యి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ లాంచ్ చేశారు. అంటే మీరు ఎజెండాలో పాటిస్తలేడు కె చంద్రశేఖరరావు అనే మీ కాన్సెప్టా అంటే మీరు అనుకుంటున్నారా? చంద్రశేఖరరావు పాటించిండు, కానీ టోటల్ బంధువులు, కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసిండ్రు, డైల్యూట్ చేసేసిండ్రు. మీరు కూడా బంధువే కదండి, సొంతం నేను బాబాయ్. చేయలేదు కదా, చేస్తుంటే నేను అక్కడనే ఇమిడేదాన్ని కదా. ఎందుకు మరి చంద్రశేఖరరావు మీరు చంద్రశేఖరరావు ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా జరుగుతుంది, పార్టీ నష్టపోతుంది అనేసి ఎందుకు చెప్పలేదు మీరు? ఎందుకంటే సొంత బాబాయ్ కదా, మీరు అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కదండి. కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి, కొన్ని చెప్పినా నమ్మేటివి ఉంటాయి, కొన్ని ఐ విట్నెస్ లేనివి ఉంటాయి, కొన్ని ఐ విట్నెస్ చూసినవి కూడా చెప్పలేనివి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కదండి. ఏది ఏమైనా ఓవరాల్గా ఆయన కొన్ని ప్రెషర్స్ తోటి ఫ్యామిలీకి బెండ్ అవుతాం, అది జరిగింది, జరుగుతున్నది కూడా. ఎలా ప్రెసిడెంట్ ఎలాంటిది? డెఫినెట్గా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది కదా. ఆ ప్రెషర్స్ తోటే ఈరోజు జరుగుతున్న భాగవతం ఇదంతా కదా. ఈరోజు పార్టీ ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగి ఈరోజు పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది అంటే అదే కారణం. మీకు తెలిసింది చెప్పండి అసలు, అంటే ఎవరు ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో ఎవరు, అంటే ఆయన ఎందుకు పార్టీని నష్టపరచుకోవాలనుకున్నాడు? ఎవరు కూడా పార్టీ నష్టపరచుకోవాలనుకోరండి. ఇప్పుడు మీరు ఒక మీడియా నడిపిస్తున్నారు, మీరు మీడియాని పాడు చేసుకోవాలనుకోరు కదా. దానికి ఎప్పటికప్పుడు రేటింగ్ పెరగాలనుకుంటారు, వ్యూవర్స్ పెరగాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలనుకుంటారు కదా. అట్లనే ఒక పార్టీ పుట్టించిన ఆయన ఉద్యమాధినేత పార్టీని చేతులారా పాడు చేసుకోవాలనుకోడు కదా. కుటుంబ సభ్యుల జోక్యం విపరీతంగా అయిపోయి ఆయన చేసిన ప్రెషర్స్ వల్ల ఆయన క్రష్ అయిపోయి కొన్ని డెసిషన్స్ ఆయన తీసుకోలేని పరిస్థితులు ఉండి, మరీ ముఖ్యమంత్రి అయినాక 2 టర్ములు అయిన ముఖ్యమంత్రి కాలంలో ఎన్నో ఆయనకు తెలియని ఎన్నో జరిగినాయి కాబట్టి, ఎన్నో నిర్ణయాలు అనుకోండి, స్కామ్లు అనుకోండి, చాలా అండి. కుటుంబంది పక్కకు వదిలిపెట్టండి, పార్టీల ప్రభుత్వంలో
ఎన్నో జరిగినాయి కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి ఈ రోజు అధోగత అయ్యింది. బయట చాలా ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ గారు కుటుంబ సభ్యులు కాదు కదా, బయట వాళ్ళు కూడా ఎవరు చెప్పినా కూడా పాటించాడు, వినడు అనేసి చాలా బలంగా చెప్తుంటారు. మీరేమో కుటుంబ సభ్యుల మాటలు బాగా వింటాడు కేసీఆర్ అని మీరు చెప్తుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుటుంబ సభ్యుల మాటలు వింటడు అనలేదు నేను. కుటుంబ సభ్యుల ప్రెషర్ ఉంటది, వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు ఆయనని ఇబ్బందులకు గురి చేసి అనేది నేను చెప్తున్నా. ప్రెషర్ మీన్స్ అదే కదండి, మా మాట వినాలి. వినడం వేరు, ఒక పర్సన్ మీద ప్రెషర్ వేరండి. అది వేరు, ఇది వేరు. ఓకే, వినడం నయానో భయానో వినిపించవచ్చు, ప్రెషర్ అనేది వేరు. ప్రెషర్ డిఫరెంట్, వినడము డిఫరెంట్ అండి. ఇక్కడ ప్రెషర్. చింతమడకల పుట్టిన రమ్య గారు, చింతమడకల మీ అక్కడ చింత చెట్ల గురించి ఒకటి చాలా సందర్భాల్లో మేము అడుగుదాం అనుకుంటున్నాము. ఈ చింత చెట్ల యొక్క కథ ఏందో చెప్పగలుగుతారా? చింత చెట్ల కథ లేదు, పాడు లేదు. రమ్యారావు చింతమడక పుట్టలేదు, రమ్యారావు కరీంనగర్లో పుట్టింది. చింతమడక చీకటి ఇంట్లో కేసీఆర్ పుట్టిండ్రు, రమ్యారావు కరీంనగర్లోనే పుట్టింది. అయినా కూడా చింత చెట్లు అనేది ఏమీ లేదు. అది ఏదో కొందరు చెప్పిన అభూత కల్పన తప్ప చింత చెట్లు అనేది ఏం లేదు. చింతమడక పేరున్నంత మాత్రాన ఆ చింత చెట్ల అక్కడ ఒక చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టుకు ఒక కథ ఉంది, చింత చెట్టుని నమ్ముకుంటే ఏమని జరుగుతుంది? నథింగ్ ఏమి లేదండి, అట్లాంటిది ఏమి లేదు. ఒకసారి చింతమడకి వెళ్ళాలైతే ఒకసారి తప్పకుండా నేనే తీసుకెళ్తారు రండి. చింత చెట్లు లేవు, ఊరు అన్నప్పుడు చింత చెట్లు ఉంటాయి, కానీ ఎవరో చెప్పినట్టు ఆ చింత చెట్టును నమ్ముకుంటూ ఏదో అన్నట్టు, ఏదో బయట కొంచెం మీడియాలో వచ్చినట్టు అదంతా చింత చెట్టు భాగవతం అయితే ఏంది లేదు. మీ బాబాయ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? కుటుంబ సభ్యుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్, షాడో సీఎంలో ఒక ముగ్గురు ఉండడం, పబ్లిక్ లీడర్స్ అంటే అందరు చిన్న స్థాయి నుంచి మంత్రుల వరకు ఎవరికి యాక్సెసిబిలిటీ కేసీఆర్ గారిది లేకపోవడం, ఇవే కారణాలు, మేజర్ రీజన్స్. ముగ్గురు షాడో సీఎంలు అంటే అందరికి కనిపిస్తూనే ఉంది కదండి. మాకు కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? నా నోటితోటి అనిపించాలని అనుకుంటున్నారు. ఆబ్వియస్ గా ఆ శకునిగాడు ఒకడు, పేరు మందు బిల్లలు ఇస్తే రాజ్యసభ ఇచ్చిన అన్న వేస్ట్ ఫెలో వాడు. తర్వాత కేటీఆర్, కవిత, ముగ్గురు షాడో సీఎంలే కదండి. ముగ్గురు చేతుల్లోకి తీసేసుకుంటారు కదా వాళ్ళు. అందుకే ఈ పరిస్థితి దాపిచ్చు. అంటే ఈ 10 సంవత్సరాల కాలము ఈ ముగ్గురు షాడో సీఎంలే రాష్ట్రాన్ని పాలించారు అంటే ఏకీభవిస్తారా దాంట్లో మీరు? ఇండైరెక్ట్ గా పాలించినట్టే. మూల విరాట్ కేసీఆర్ గారు అయినా కూడా ఇప్పుడు ఓడిపోయినా వీళ్ళు పదవులు తీసుకోవడం, ఉద్యమ జెండా మోసినోనికి ఏ పదవి స్టిల్ ఇప్పటికి కూడా రాకున్నా అలా పడి ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. విసిగెత్తి వేసారిపోయి మా పార్టీకో ఇంకో పార్టీకో ట్రాన్స్పోర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీ పెట్టొద్దు, ఉద్యమమే వద్దు అన్న వాళ్ళు మాత్రం కీలకమైన పదవుల్లో ఉంటారు. రమ్యారావుకు పార్టీలో పదవి చేసేసి ప్రభుత్వంలో శాఖ ఏదన్నా పోర్ట్ఫోలియో ఇస్తే కేసీఆర్ సూపర్. రమ్యారావుని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రజలతోటి ముగ్గురు షాడో సీఎంలు ఉన్నారు అనేసి కేసీఆర్ని కుటుంబాన్ని కేసీఆర్ని బదలాం చేస్తున్నారు. రమ్యారావు అంటే రమ్యారావును కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఫాలో చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి క్వశ్చన్ అడగరు. ఈ క్వశ్చన్ మీరు ఒక జర్నలిస్ట్గా అడగడంలో కూడా నేను ఏమాత్రం తప్పు పట్టట్లేదు, అవసరమే లేదు. అక్కడ కేసీఆర్ అనే 3 అక్షరాల పేరు చెప్పుకొని ఎన్నో రకాలుగా చీట్ చేసిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, ఒదిగిన వాళ్ళు ఉన్నారు.